Good evening, everybody. Greetings in the most matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని పేరట మీ అందరికీ శుభాలు. ఒక చిన్న మాట వాక్యంలో మనం చదువుకుందాం. జెనసిస్ ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాము జీవితంలో ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు దేవుడు అబ్రహాము జీవితంలో ఒక మాట పలికాడు, ఐ విల్ బ్లెస్ యూ అని. సో ఆ మాట మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎవరు మనల్ని ఈ భూమి మీద ఆశీర్వదించగలరు? అఫ్ కోర్స్ దేవుడు కంపల్సరీ మనల్ని దీవించగలడు. దేవుడు తర్వాత ఎవరైనా మనల్ని దీవించగలరా అని మనం ఆలోచిస్తే ఎవరు మనల్ని దీవించలేరు. సో ఈరోజు ప్రభు నా హృదయంలోంచి ఉన్న మాట, మనము అనేక మంది ఆశీర్వదిస్తారని, అనేక మంది మనల్ని వచ్చి బ్లెస్ చేస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటాం. బట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ నోట్లో ఆశీర్వాదం ఉంది, నువ్వు పలికితే దీవించబడతావు. వర్డ్స్ ఆర్ హ్యావింగ్ పవర్. టాక్ విత్ అండర్స్టాండింగ్, టాక్ విత్ విజ్డమ్, టాక్ విత్ నాలెడ్జ్. జ్ఞానముతో వివేకముతో మనం ఎప్పుడైతే మాట్లాడగలమో మనం కంపల్సరీ దీవించబడతాం. ఈరోజు మనల్ని దేవుడు దీవించుకోమంటున్నాడు. సో ఎవరో వచ్చి మన మీద పలుకుతారు, ఎవరో చేతులు వేస్తారు, ఎవరో మన జీవితంలో ఒక ప్రవచనం వదులుతారని మనం చాలా ఆశతో ఎదురు చూస్తుంటాం. యు నీడ్ టు రియలైజ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. సో ఈరోజు మన జీవితంలో దేవుడు కూడా మనల్ని చూసి పలుకుతున్నప్పుడు మనము కూడా మనల్ని చూసి పలుకోవాలి. సో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే మనము ఆశీర్వదించుకోవడం, మన మీద మనము పలకడం. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్టేయింగ్ కామ్ ఈజ్ ఆల్సో ఎ కర్స్. మౌనముగా మనం మాట్లాడకుండా ఉండడం కూడా ఒక శాపమే. సో ఈరోజు ఎప్పుడైతే నువ్వు చూసుకుంటావో యూ నీడ్ టు బ్లెస్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఆశీర్వదించుకోవాలి. నిన్ను నువ్వు ఆశీర్వదించుకునే దానికంటే నిన్నెవరు నీలాగా ఆశీర్వదించలేరు. సో యూ నీడ్ టు బ్లెస్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఆశీర్వదించుకున్నప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదాస్పదముగా దేవుడు నిన్ను మార్చి, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.